కొన్ని విషయాలు భలే ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. అట్లాంటి ఓ వింత ఆనవాయితీని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. సాధారణంగా గుడికి వెళ్ళడం, ప్రదక్షిణలు చేయడం, దేవుడికి దండం పెట్టుకోవడం, ఆఖరున ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి 1 నిమిషం ప్రసాదం తిని రావడం ఇవన్నీ మనకు తెలిసినవే. ప్రసాదం అంటే మనకు లడ్డు, చక్కెర పొంగలి, పులిహోర ఇలాంటివి ఇస్తారని అందరికీ తెలిసిందే. కానీ ఆ దేవాలయంలో మాత్రం అలా కాదు. అక్కడ ఏకంగా బంగారాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇదెక్కడి వింత అని ఆశ్చర్యపోతున్నారా? అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని రత్లాం అనే నగరంలో ఉన్న మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శించిన భక్తులకు బంగారం, వెండిలతో పాటు నోట్ల కట్టలను కూడా ప్రసాదంగా ఇస్తుంటారు. భక్తుల నుంచి వచ్చిన విలువైన కానుకలను ఆలయం వారు తీసుకోకుండా తిరిగి భక్తులకే ప్రసాదంగా పంచడం ఇక్కడి ప్రత్యేకత. మనం అక్షయ తృతీయగా పిలుచుకునే దంతేరాస్ పర్వదినం ముగిసిన మరుసటి రోజు బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను దేవి దర్శనం చేసుకున్న భక్తులు అందరికీ ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. దంతేరాస్ పండుగను చేసుకుని మహాలక్ష్మి దేవికి చాలా మంది భక్తులు కిలోల చొప్పున బంగారం, వెండి కడ్డీలు, వేల కోట్ల రూపాయలు కానుకగా సమర్పిస్తారు. అక్షయ తృతీయ మొదలుకొని దీపావళి పర్వదినం వరకు ఈ ఆలయమంతా భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. అలా వచ్చిన కానుకలను తిరిగి వేరే భక్తులకు పంచుతారట. ప్రసాదంగా తీసుకున్న ఈ వస్తువులను భక్తులు అలాగే తీసుకెళ్లి ఇంట్లో పూజ గదిలో ఉంచుతారట. ఇలా చేయడం వల్ల సకల కష్టాలు తొలగి ధన సంపదలు ప్రాప్తిస్తాయని వారి నమ్మకం. వింటుంటేనే ఎంత బాగుంది కదా. ఇక చూస్తే ఆ తల్లిని దర్శించుకొని ఆ ప్రసాదాన్ని అందుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Look me in the face, tell me that you love me.